అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారంటూ న్యాయశాఖ అధికారులపై మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అగ్రిగోల్డ్ ఆస్తులు కోర్టు వేలం వేస్తుందా లేక ప్రభుత్వాన్ని వేలం వేయమంటుందా అనే దానిపై కోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని కోరారు. మీ వల్ల కాకపోతే ఢిల్లీ నుంచి లాయర్లను పిలిపిస్తానని, వాళ్లకు కూడా చేత కాకపోతే తానే వాదిస్తానన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సాయం చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని, దీనికి 250 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ కేటాయించాలని చెప్పారు. ఈ ఫండ్ ద్వారా మొదట ఏపీలో బాధితులకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారంటూ న్యాయశాఖ అధికారులపై మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అగ్రిగోల్డ్ ఆస్తులు కోర్టు వేలం వేస్తుందా లేక ప్రభుత్వాన్ని వేలం వేయమంటుందా అనే దానిపై కోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని కోరారు. మీ వల్ల కాకపోతే ఢిల్లీ నుంచి లాయర్లను పిలిపిస్తానని, వాళ్లకు కూడా చేత కాకపోతే తానే వాదిస్తానన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి 250 రూపాయల కార్పస్ ఫండ్ సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ ఫండ్ ద్వారా మొదట ఏపీలో బాధితులకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం జరగాలని ఎక్కడికెక్కడ నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వాళ్ళందరూ బృందంగా ఏర్పడి ఇప్పటికే ప్రభుత్వానికి అనేకసార్లు వినతిపత్రం సమర్పించారు. అయితే దీని మీద ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. న్యాయాధికారులతో ఆయన మాట్లాడుతూ కోర్టు నుంచి స్పష్టత తీసుకురావడంలో మీరు విఫలమయ్యారని, మీ వల్ల అవుతుందా లేకపోతే ఢిల్లీ నుంచి లాయర్లను పిలిపించమంటారని అడిగారు. ఒకవేళ వాళ్ళ వల్ల కూడా కాకపోతే తానే వాదిస్తానని చెప్పారు. ముఖ్యంగా 250 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఈ బాధితులకు ఇవ్వడానికి ఏర్పాటు చేయాలని, దీనితో ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు ఆ ఫండ్ నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, న్యాయాధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో ఫైనల్ గా ఏమనుకుంటున్నారు ముఖ్యమంత్రి? అగ్రిగోల్డ్ వ్యవహారంలో అయితే న్యాయ శాఖ అధికారుల మీద చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి విషయాన్ని ఒక కొలికి తీసుకొచ్చే విషయంలో కానీ, అలాగే కోర్టులో సరైన వాదనలు వినిపించే విషయంలో అటు న్యాయశాఖ అధికారులు ఇచ్చే సలహాలు కానీ, అలాగే ఏజీ కానీ సరిగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టడం లేదు అన్న అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో కేబినెట్ భేటీలో వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకున్నట్లుగా మనకి అధికారికంగా అందిన సమాచారం ఈ మేరకు ఒక ఎస్పీవీని, స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఏర్పాటు చేయడం, ఆ ఎస్పీవీ పరిధిలోనే దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా, అంటే కార్పస్ ఫండ్ గా ఏర్పాటు చేయడం ద్వారా అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక భరోసాని ఇచ్చే దిశగా కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో భాగంగా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి కోర్టు నుంచి ఒక క్లారిటీ రాగానే ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసేది. ఎందుకంటే ప్రభుత్వం కొంత మొత్తాన్ని కార్పస్ ఫండ్ గా పెట్టింది అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన, అలాగే వాళ్ళకి భరోసాగా ప్రభుత్వం ఉంటుంది అన్న సంకేతాలను ఇచ్చే దిశగా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు కోర్టు నుంచి వీలైనంత త్వరగా క్లారిటీ వచ్చేలాగా వాదనలు వినిపించాలి. అవసరమైతే ఢిల్లీ నుంచి సీనియర్ లాయర్లను కూడా తీసుకువచ్చి వాదనలు వినిపించే దిశగా కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పడంతో పాటుగా ఒక కీలకమైన కామెంట్ ని కూడా చేశారు. ఒకవేళ అది కాదనుకుంటే చెప్పండి, తానే వచ్చి కోర్టులో వాదనలు వినిపిస్తాను. గతంలో కూడా బాబ్లీ ఉద్యమ సమయంలో కూడా మహారాష్ట్రలో కోర్టులో కూడా తానే వాదనలు వినిపించారన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే
చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ వ్యవహారంలో కానీ ప్రభుత్వం కానీ ఎంత సీరియస్ గా ఉంటుందన్న విషయాన్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నా కానీ అంటే మిగతా రాష్ట్రాలు అగ్రిగోల్డ్ వ్యవహారంలో మిగతా రాష్ట్రాలు ఏమాత్రం పట్టించుకోకుండా బాధితుల్ని గాలి వదిలేసిన పరిస్థితి ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏపీలో ప్రభుత్వం చాలా స్పష్టంగా వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసే దిశగానే అడుగులు వేస్తున్నప్పటికీ అధికారులు ఆ స్థాయిలో స్పందించడం లేదనే భావన చంద్రబాబు నాయుడులో వ్యక్తమైంది. సో దీంట్లో భాగంగానే ఈ కామెంట్లు చేయడంతో పాటుగా అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కారం చేసే దిశగా అలాగే అగ్రిగోల్డ్ బాధితులకి ఒక ఎస్టీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి, ప్రజా పోరాట యాత్రలో జనసేన అధినేత ఇద్దరు కూడా అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో తమ గళమెత్తారు గట్టిగా. జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికే హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీరియస్ అవ్వడం ఈ అంశం మీద స్పీడప్ చేసే అవకాశం ఉందా? బాధితుల ఆశాభావం వ్యక్తం చేయొచ్చా? ఖచ్చితంగా ఈ వ్యవహారం స్పీడప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు రిషి. ఎందుకంటే గత కొంతకాలంగా చూసుకుంటా ఉంటే ఎస్ఎల్ గ్రూప్ ఎప్పుడైతే ఈ వ్యవహారం నుంచి పక్కకు తప్పుకుందో అప్పటి నుంచి కూడా కోర్టు ఈ వేలం వేసి ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తుందా. ఒకవేళ కోర్టు ఆ పని చేయలేకపోతే పక్షంలో ప్రభుత్వానికి ఆ బాధ్యతలు అప్పగించే పక్షంలో కూడా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నామన్న దిశగా కూడా ఇప్పటికే కోర్టు కూడా ఈ విషయాన్ని తెలిపింది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ పరంగా కూడా ఒక ఎస్పీవీని ఏర్పాటు చేసిన క్రమంలో బాధితులకు త్వరగా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది రిషి. థ్యాంక్స్ పిఎంఆర్. మొత్తం మీద త్వరలోనే అగ్రిగోల్డ్ బాధితుల ఆశలు తీరే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఈ అంశం మీద చాలా సీరియస్ గా రెస్పాండ్ అవుతున్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ 250 కోట్లతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం, ముందుగా బాధితులు ఒక్కొక్కరికి తక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారందరికీ న్యాయం చేస్తూ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.